నేనేమంటున్నా అంటే బండి సంజయ్ గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు, మీరు 10 ఏళ్ళు బీజేపీ అధికారం ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసే సంసారం చేసారు రాజకీయంగా. మీకున్నంత దోస్తానా మాకుండదు, కాంగ్రెస్కి ఉండదు బీఆర్ఎస్ తోటి. మేము వచ్చింది 2.5 ఏళ్ళే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మీరు 10 ఏళ్ళు రాజకీయ సంబంధాలు మీకున్నాయి, మోడీ గారితో అమిత్ షా గారితో మీకున్నాయి. కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా పదే చెప్తున్నారు. నేను నిన్న కూడా చెప్పిన, బండి సంజయ్ గారు మీరు సెంట్రల్ మినిస్టర్, మీరు తెలంగాణ బిడ్డవు, ఎంపీవి, బీజేపీ ఎంపీవి, సెంట్రల్ మినిస్టర్వి, నీ దగ్గర సెంట్రల్ పవర్ ఉంది, ఇరిగేషన్ సెంట్రల్ మినిస్టర్ నీ దగ్గర ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? డ్యామేజ్ సేఫ్టీ అధికారులు సెంట్రల్ డిపార్ట్మెంట్ అధికారులే కదా. సెంట్రల్ మినిస్టర్కి మీరు చెప్పి, సంజయ్ గారు మీరు సెంట్రల్ మినిస్టర్కి చెప్పి, మీ పార్టీ సెంట్రల్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్కి చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయండి. అట్లాగే కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఒక లెటర్ రాయండి. ఈ డ్యామ్ సేఫ్టీ అధికారుల ముందు కూర్చొని పెట్టండి. డ్యామ్ సేఫ్టీ అధికారులు నీళ్ళు ఇడవమంటాడా వద్దంటాడా, వాళ్ళు ఏం చెప్తే జరుగుతుంది కదా. ఆ ప్రయత్నం బండి సంజయ్ గారు ఎందుకు చేస్తలేరు? నీకు కూడా హరీష్ రావుకు పట్టిన బీమారే పట్టింది ఆ టీవీల ముందు మాట్లాడేది. హరీష్ రావు అంటే అపోజిషన్ లీడర్, టీవీల ముందు మాట్లాడే ఒక అర్థం ఉంది. నువ్వు సెంట్రల్ మినిస్టర్, నువ్వు టీవీల మీద మాట్లాడితే ఎట్లా? మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు కదా, చెయ్యండి, ఆ ప్రయత్నం చేయండి. డ్యామ్ సేఫ్టీ అధికారులను సెంట్రల్ మినిస్టర్ ద్వారా ఒక లెటర్ రాయండి. అందరు ఢిల్లీకి వస్తారు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు చేస్తారు. ఇంతకన్నా స్పష్టత బండి సంజయ్ గారికి ఎన్నిసార్లు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియజేస్తుంది.